సార్, మీరు గనక నాకు 3 కట్టలు ఇవ్వకపోతే నా నోట్లోంచి 3 అంటే 3 మాటలు బయటకు వస్తాయి. సంగారెడ్డి, దుర్గాలాడ్జి, మర్డర్. ఇదిగో తగలడు. నా కడుపులో సీక్రెట్ తగలబడకుండా చల్లార్చడానికే కదా సార్ ఈ మందైనా ఈ మనీ అయినా. ఇచ్చాను కదా, నోరెత్తావనుకో చంపేస్తా. మీ మీద ఒట్టు సార్, అస్సలు నోరెత్తను. మీరిలా నా కడుపులో సీక్రెట్ని ఈ మందుతోనూ మనీతోనూ జోకొడుతున్నంత కాలం అస్సలు నో టాకింగ్. నో సంగారెడ్డి, నో దుర్గాలాడ్జి, నో మర్డర్. శివుడు ఏమైంది? శివుడు ఏమైంది? కొంచెంలే. మంచిది తాగు. శివుడు చాలు గురు, చాలు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోయావాని గురు. నాదొకటే డౌట్ గురు, నీ మొహం చూస్తేనో మర్డర్ చేసిన వాళ్ళ ఉండవు, కానీ నువ్వు మర్డర్ చేసి జైలుకి రావడం ఏంటి గురు? అంటే నువ్వు నిజంగా మర్డర్ చేయలేదు, కానీ నీ మీద నేరం ఆరోపించి నిన్ను ముద్దాయం చేశారు, అంతేగా గురు? అంతే గురు, ఈ లోకమే అంత. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. అసలు న్యాయానికి అన్యాయానికి తేడా ఏంటి గురు? అవసరం. ఒకడికి విందు అవసరం, ఇంకొకటికి మందు అవసరం, ఇంకొకటికి పొందు అవసరం. ఎవడ అవసరం వాడిది. తీరకపోతే ఏం చేస్తారు గురు? దొంగతనం చేస్తాడు, అంతేనా? అబ్బా, ఈ రాకెట్ గాడికే కొట్టావు కదా గురు దెబ్బ. శివుడు, దొంగతనం చేయటం తప్పు అని నీకెప్పుడు అనిపించలేదా? ఊరుకో గురు. అసలు దొంగతనం అంటే ఏంటి? మన దగ్గర లేనిది ఎదుటివాడి దగ్గర ఉంటే తీసుకోవడం. మన దగ్గర డబ్బు లేదు, పర్సు కొట్టేస్తాం. కానీ ఇవాళ రేపు పర్సుల్లో డబ్బులు ఉండట్లేదు గురు, ఆర్థిక మాంద్యం కదా. అందుకే బాగా ఆలోచించి ఆలోచించి చైన్ స్నాకింగే ప్రాఫిటబుల్ అని డిసైడ్ అయిపోయాను. నా గురించి నేను గొప్పగా చెప్పుకోకూడదు కానీ గురు, మందొక రేంజ్ అన్నమాట. ఈ ర్యాకెట్ గాడు బైక్ మీద బయలుదేరాడంటే చీకటి పడేసరికి కనీసం 4-5 గొలుసులు తెగాల్సిందే. ఒక్కో గొలుసు తులమో అంటే 5-6 తులాలు గ్యారంటీ. అంటే దొంగచాటుగా అమ్మినా కనీసం 50,000. ఇక నెల రోజుల దాకా పండగే. తిను, తాగు, ఎంజాయ్ చెయ్యి.
అంతే గురు. శివుడు, నువ్వు హ్యాపీనే. కానీ ఆ గొలుసులు పోయిన వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? ఎదుటివాడు ఏడుస్తాడని ఫీల్ అయిపోతే మనమేం చేయలేం గురు. కోడిని కోస్తాం, అది కెవ్వు కెవ్వుమంటుంది, వదిలేస్తామా? మేకని కోస్తాం, అది మొర్రో మొర్రో అంటుంది, వదిలేస్తామా? ఇది అంతే గురు, సీజరింగ్ అలవాటైపోయింది. మరి పోలీసులకి దొరికిపోతే? పోతే ఏంటి, పోయినందుకేగా 6 నెలలు జైలు శిక్ష. అలవాటైపోయింది గురు, ఈ జన్మకింతే. పడుకో. ఆ. చెప్పండి. రూమ్ కావాలి. సింగిలా డబులా? సింగిల్. ఏసీయా నాన్ ఏసీయా? నాన్ ఏసీ. ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనే. ఎన్నాళ్ళు ఉంటారు? 2 days. ఓకే, అడ్వాన్స్ 1000 రూపాయలు ఇవ్వండి. ఈ రిజిస్టర్లో మీ పేరు అడ్రస్ రాసి సంతకం చేయండి. బాయ్. సార్కి రూమ్ చూపించు. రూమ్ కన్వీనియంట్గానే ఉంటుందా? సార్, ఈ ఏరియాలో మా హోటల్లో ఉన్నంత కన్వీనియన్స్ ఇంకే హోటల్లో ఉండదు. మీరే చూస్తారు కదా. ఓకే. నాట్ బ్యాడ్. ఏమన్నా తెమ్మంటారా సార్? వద్దు. ఏమన్నా కావాలంటే బజార్ నొక్కండి సార్. అలాగే వస్తాను సార్. ఆ మాట సార్, ఈ లాడ్జిలో సూర్యుని బాయ్ ఉండాలిగా. సూర్యగాడా? వాడి నైట్ డ్యూటీ సార్, చీకటి పడినాక వచ్చేస్తాడు. ఓ, చీకటి పడ్డాకొచ్చే సూర్యుడు అన్నమాట. ఓకే, ఇదిగో. థ్యాంక్ యూ సార్. మీకేం కావాలన్నా చెప్పండి, క్షణాల్లో తెచ్చిస్తాను. అలాగే. హే పాపా, హే పాపా, హే పాపా. శివుడు, ఏంటి గురు, కటకటాలోకి సరాసరి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చిందనా? అది అంతే గురు, పైసలు ఇసిరేస్తే ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మటను మందు కూడా. శివుడు, లైఫ్నంత తేలిగ్గా తీసుకుంటున్నావు. ఒకవేళ రేపు నీకేదన్నా జరిగితే? అంటే చచ్చిపోతే ఎలా అనా? మనం పోతే ఏడ్చేవాళ్ళు, బతకాలని కోరుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏక్ నిరంజన్. హలో గురు, గురు ఏంట్రా? ఒకసారి డోర్ తీ గురు. ఏ అర్జెంట్ గురు. ఏం టైమింగ్ లేదా? అప్ప కడుపు ఉబ్బుతుంది గురు, ఒక్కసారి తీయండి గురు. గురు ఇప్పుడే వస్తాను. ఇవాళ కాకపోతే రేపు మనం తప్పకుండా గెలుస్తామండి. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు లేదు. కోర్టులో విచారణ మొదలయ్యేదాకా నేను తప్పకుండా బయటికి వస్తాననిపించేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? టాయిలెట్ కింద తీసుకెళ్తే ఆ రాకెట్ గాడు పారిపోయాడు.
బాయ్. సార్ వస్తున్నా. ఏంటి సార్ పిలిచారు? ఓ మినరల్ వాటర్ తీసుకురా. అలాగే సార్. వెళ్ళవయ్యా. అలాగే సార్. ఏంటి చేస్తావా? వద్దు సార్, ఇంకా డ్యూటీ దిగలేదు. డ్యూటీ అంటే డ్యూటీ, కంపెనీ లేకపోతే నాకు కిక్కే కదా. రా. వద్దు సార్. అరే రమ్మంటుంటే. మీలాంటి పెద్దోళ్ళతో కలిసి. అరే మందేసేటప్పుడు ఓనర్ అయినా క్లీనర్ అయినా అందరూ సమానమే. మరేం పర్వాలేదు. రా కూర్చో. కూర్చోవయ్యా. అసలు నన్ను అడిగితే నీ పేరేంటన్నా? సూరి. అసలు నన్ను అడిగితే సూరి, ఈ దేశంలో సమానత్వం కల్పించేది రెండు ప్లేసుల్లో. ఒకటి మందు కొట్టే చోట, 2 ప్యాక్ ఆడే చోట. ఈ 2 ప్లేసెస్లో మీరైనా ఒకటే, ఫకీరైనా ఒకటే. ఏమంటా? కరెక్టే సార్. వేసుకో. సూరి, ఇప్పుడు దాకా తోడు లేకుండా మందు ఎలా కొట్టాలని తెగ ఫీల్ అయిపోయాను. నువ్వు వచ్చావు, ఫుల్ హ్యాపీస్. అవును సూరి, హోటల్ ఏంటి అప్పుడే సైలెంట్ అయినట్టుంది? సైలెంట్ కాకపోతే ఇంకేముంది సార్, ఈ ఫ్లోర్ మొత్తం మీద మీరు, ఇంకో రూమ్ లో ఇంకోసారు, అంతే. ఏ ఈ లాజిక్ గిరాకీ లేదా? తోకలో గిరాకీ. ఇదేమన్నా సిటీనా సార్? ఏదో మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడే 4 తడిచేది, 4 డబ్బులకి ఇచ్చేది. అరే ఇది సెంటరేగా, ఈ లాజిక్ ఎవరూ రావడం లేదేంటి? గుర్తొచ్చింది, ఆ మధ్య పేపర్లో చూశాను. ఈ లాడ్జీలో ఏదో మర్డర్ అయిందట కదా? అదే సార్, అప్పటి నుంచే గిరాకీ నీల్, రూమ్స్ ఖాళీ. అవును, ఆ మర్డర్ అయిపోయిన వాడి పేరేంటి? గొప్ప పేరే స్వామినాయుడు. అన్యాయంగా మర్డర్ అయిపోయాడు అమాయకుడు. ఈ మర్డర్ కేసులో ఎవరో ఆనంద్ అనే బిల్డర్ని అరెస్ట్ చేసినట్టు పేపర్లో వచ్చింది. వాడిని చంపింది వాడు ఇంకా అమాయకుడు. అంటే మర్డర్ చేసింది వాడు కదా? ఇదిగా సారు, మనం చూసినవన్నీ నిజాలు కావు, దొరికిన వాళ్ళు అందరూ మర్డర్ చేసిన వాళ్ళు కాదు. మరి స్వామినాయుడిని మర్డర్ చేసింది ఎవరు? ఎవరికి తెలుసు? ఆ పైవాడికే తెలియాలి. ఆ స్వామినాయుడిని మర్డర్ చేసింది ఎవరు ఖచ్చితంగా ఈ సూర్యగడికి తెలుసు. ఖచ్చితంగా. శివుడు, ఏంటి గురు, చచ్చిపోయాను అనుకున్నావా? శివుడు, ఏమైంది అసలు? ఏముంది గురు, టాయిలెట్ కానీ వెళ్ళినప్పుడు దగ్గరలో ఎవరూ కనిపించలేదు. జంపు జిలానీ అయిపోదాం అనిపించింది. మరి కరెంటు పోయింది కదా, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ మించి జంపు చేసి పారిపోదాం అనుకున్నాను. బ్యాడ్ టైం, తీగడ్డు పడింది, దొరికిపోయాను. అంటే కనిపించడంలా బాగా కుమ్మేశారు. ఈసారి డోస్ ఎక్కువగానే ఇచ్చారు. ప్రతిసారి ఇలా పారిపోతూ దెబ్బలు తింటే బాధగా ఉండదు? ఉంటుంది గురు, కానీ 6 నెలలు జైల్లో గడపాలని తలుచుకుంటే అవకాశం దొరికితే పారిపోవాలనిపిస్తుంది. వాళ్ళు కొట్టిన దెబ్బలకి నిజంగా నీకేమన్నా అయితే? ఏముంది, ఈ రాకెట్ గాడి ఊపిరి ఆగిపోయి ఉండేది. శివుడు, ఎన్ని మాటలు మాట్లాడతావు?
ఇంత తెలిసి ఎందుకిలా? తెలుసు. ఈ ప్రశ్న నన్ను కాదు, పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకొని నన్ను కని చెత్త కుండీలో పడేసిన మా అమ్మని అడుగు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మని తల్లించేసి తప్పించుకొని పారిపోయాడే, ఎక్కడున్నాడో అసలు ఉన్నాడో లేడో తెలియని మా అప్పని అడుగు. చెత్త కుండీలో దొరికిన నన్ను ముష్టోడిగా మార్చి, దొంగోడిగా మార్చి, చివరికి ఈ రాకెట్ గాడిగా మార్చిన నా తలరాతను అడుగు. నాదే కాదు గురు, ఈ జైల్లో కదిలిస్తే ప్రతి ఒక్కరిది ఒక్కదే, గుండెల్ని పిండేసే వెదే. ఛాయ, ఈ కేసు ఏమవుతుందో అని దిగులుగా ఉందే. జైల్లో ఉన్న ఆనంద్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి, లాయర్ దగ్గరికి తిరిగి తిరిగి పిచ్చెక్కిపోతుంది. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా ఉంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఎంతో తెలివిగా పక్కా ప్లాన్తో ఆనంద్ని ఈ కేసులో ఇరికించాడు మోహన్ అని నువ్వు నేను అనుకుంటున్నా. ఆ లాయర్ దిట్టకవి మాత్రం కానే కాదు అంటున్నారు. ఇన్స్పెక్టర్ అర్జున్ ఏమో మోహన్ తనకేమీ తెలీదు అని బుకాయిస్తున్నాడు అన్నాడు. ఎవరి మాటలు నమ్మాలో, ఇంకెవరి మాటల్ని నమ్మకూడదో తేల్చుకోలేకపోతున్నాను. ఆనంద్ ఏమో జైల్లో, తనని విడిపించుకోలేని నిస్సహాయ స్థితిలో నేను. ఇలాంటి బాధ పగవాళ్ళు కూడా రాకూడదు. ఇంతకీ మోహన్ ఏమంటున్నాడు? ఆడుకుంటున్నాడు. నా నిస్సహాయతను ఆధారంగా చేసుకొని నా మనసుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. తను లేడు అనుకొని నేను ఆనంద్ని పెళ్లి చేసుకున్న పాపానికి ఇన్నాళ్లుగా తనలో దాచుకున్న కసిని, కోపాన్ని, కక్షని ఇలా తీర్చుకుంటున్నాడు. అవును, ఇప్పుడు మోహన్ ఇంట్లోనే ఉన్నాడా? లేడు. పొద్దున్నే బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడో తెలీదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నాడేమో అని అక్కడికి ఫోన్ చేసి కనుక్కున్నాను. అక్కడికి రాలేదట. మరి ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? ఏమో, ఎవరికి తెలుసు? ఒకవేళ పోలీస్ ఎంక్వైరీలో తన గుట్టెక్కడ బయటపడుతుందో అని గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడికైనా ఉడాయించేసాడేమో. మోహన్ అంత తేలిగ్గా భయపడి పారిపోయే రకం కాదు. ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ హోదాలో అర్జున్ ప్రశ్నించినా కూడా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి అప్పుడు ఎంక్వైరీ చేసుకో అన్నవాడు ఏదో జరుగుతుందని భయపడి. సంధ్య, నీ మాటలను బట్టి, మోహన్ ప్రవర్తనని బట్టి చూస్తుంటే ఏదో జరుగుతుంది. నీకు తెలియకుండానే ఇప్పుడు కూడా నీ వెనక ఏదో జరుగుతుంది. ఏం జరిగినా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నా ప్రాణాలు పోయినా సరే నేను దేనికి భయపడ్డా. ఆ సంగతి నాకు తెలుసు. కానీ అటు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్లకుండా, ఇటు ఇంట్లోనూ లేకుండా మోహన్ ఇప్పుడు ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? చెప్పమ్మా మంజు, ఏ రూమ్ లో సర్దుకోను? దారిన పోయే దానయ్యలందరూ సర్దుకోవటానికి నా ఇల్లు సత్రము కాదు, హోటల్ అంతకన్నా కాదు. ఈ మందు సాక్షిగా ఆ మర్డర్ జరగడం నేను కళ్ళారా చూశాను సార్.